శ్రీ తిరువూరు శేషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. మా తల్లిదండ్రులకు, గురువులకు నమస్కరిస్తూ శ్రీ భగవద్గీతలోని 35, 36 యొక్క శ్లోకాల గురించి భావాన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అసంయుతాత్మానా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మానా తు యతతా శక్త్యో అవాప్తముపాయతః అని తెలియజేస్తుంది. అంటే మనసు చంచలమైనది అని అర్జునుడు అడగగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. మనసు ఎప్పుడు కూడా చంచలమైనదే, దాన్ని నిగ్రహించడం చాలా కష్టమే, సందేహం లేదు. కానీ అభ్యాసంతోనూ వైరాగ్యాలతోనూ దానిని నిగ్రహించవచ్చు అని తెలియజేస్తుంది. ఇంకా ఏమని చెప్తున్నాయంటే, మనసును నిగ్రహించలేని వారికి ధ్యానం ఎప్పుడూ కూడా కుదరదు, అది చాలా కష్టమైనది. కానీ నిత్య ప్రయత్నశీలుడై మనస్సును లొంగ తీసుకునే వారికి మాత్రము నేను చెప్పినటువంటి అభ్యాస వైరాగ్యాది ఉపాయాల వల్ల వాటిని ఆశ్రయిస్తే దాన్ని సాధించుకోవచ్చు. తప్పనిసరిగా అతను ఉత్తీర్ణుడవుతాడు, మనస్సును నిలబెట్టుకుంటాడు అని తెలియజేస్తుంది. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు. కాబట్టి సాధకుడు ఎప్పుడూ కూడా తన మనస్సు చంచలమైనది కాబట్టి ఆ మనస్సు నిగ్రహించుకోవడం కోసము క్రమేణా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆ అభ్యాసం ఎప్పుడూ నిత్యము జరుగుతూ ఉండాలి అని తెలియజేస్తుంది. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.